అందరికీ నమస్తే. దుర్గయ్యగౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్, బీసీ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు. వాస్తవంగా ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ ఇంద్రపార్క్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు స్వచ్ఛందంగా ఈరోజు ఎలాంటి వెహికల్ పెట్టకుండా, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉద్యమ ప్రాంతాలు మా జస్టిస్ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా విశారద మహారాజు గారు, అదేవిధంగా మా ఐఏఎస్ చిరంజీవులు గారు, ఈరోజు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోన్ బాలరాజన్న గారి నేతృత్వంలో ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. బీసీలు ఈ యొక్క 42% రిజర్వేషన్ అమలు కావాలంటే ఎవరి పక్షాన పోతే ఈ రిజర్వేషన్ అమలు అవుతాయి, ఎవరు దీనికి నాయకత్వం వహిస్తారు అనేది చాలా స్పష్టంగా ఈరోజు గమనించారు. వీళ్ళ ద్వారానే ఈ రిజర్వేషన్ అమలు అవుతామనేటువంటి ఉద్దేశం ప్రజల్లోకి తీవ్రంగా వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఇప్పటి వరకు ఎంత నష్టపోయినామనేది మా యొక్క ఐఏఎస్ చిరంజీవులు గారు చెప్పడం జరిగింది, ఈశ్వరయ్య గారు చెప్పడం జరిగింది. ఈ బహుజన ఉద్యమాలు ఎందుకు అవసరం అనేది విశారదర్ మహారాజు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యమం అనేది ఈరోజు జరిగినటువంటి దీక్ష అనేది కేవలం ఒక ట్రయల్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చూడబోతూ ఉన్నాయి. ఎందుకు ఈ ఉద్యమం వచ్చిందంటే ఈరోజు ఏదైతే రాజకీయ పార్టీలు ఈ 42% రిజర్వేషన్ల మీద వాగ్దానాలు చేసేసి కేవలం చెల్లనటువంటి జీవోలు ఇచ్చి, ఆ జీవోల ప్రకారంగా ఈరోజు హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఈరోజు కేసులు కొట్టుపోయి ఈరోజు ఉన్నటువంటి బీసీలను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను రోడ్డు పాలు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈ జీవోల ద్వారా కానీ ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్లు నిలబడవి. ఈ 42% రిజర్వేషన్ అమలు కావాలంటే పార్లమెంటులో తీర్మానం జరగాలి, పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బేఖారత చేసేసి కేవలం ఇప్పుడు కూడా నిన్న కూడా క్యాబినెట్లో కూడా వాళ్ళు ఇంకా ఆలోచనలో ఉన్నారు ఏం చేయాలనేటువంటి. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాల్సిన ఈ ధర్నాదును చేసి ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తమ మంత్రివర్గ సహచరులకు, శాసనసభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు స్థానిక ఎన్నికలు నిర్వహించాలనుకుంటే 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించండి. స్థానిక ఎన్నికలు కేవలం మా పార్టీ నుంచి ఇస్తామంటే కాదు, ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే ఈ యొక్క ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే డిసెంబర్లో పార్లమెంటు స్టార్ట్ కాబోతూ ఉంది. గత పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల మీద ఏ నాయకుడు మాట్లాడలే. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, కాంగ్రెస్ సంబంధించిన ఎవరు కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోవడం చోతి అక్కడ చట్టసభలో ఈ యొక్క రిజర్వేషన్ అమలు కాలేదు. ఏ విధంగా అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను పార్లమెంట్లో దాదాపు 4 రోజులని అమలు చేశారో, బీసీ రిజర్వేషన్ల పైన కూడా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు 235 మంది ఉన్నారు, 50 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల మీద వారం రోజుల పాటు పార్లమెంటును స్తంభింపజేయండి. అప్పుడు ఎమ్మడే బీజేపీ దిగి వచ్చి రిజర్వేషన్లు అమలు చేయకపోతే చూడండి, ఒకవేళ మీరు పోరాటం చేసినాక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి రిజర్వేషన్లు అమలు చేయకపోతే వాళ్ళ భరతం పట్టడానికి ఈరోజు ఈ రాష్ట్రం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాయత్తం అవుతారు. అదే ఈరోజు చెప్పినటువంటి దాన్ని. అందుకని ఆయా రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలు కూడా చెప్పాం, మీ యొక్క గోడ మీది పిల్లలా కాదు, మీరు ఈ 42% రిజర్వేషన్ల మీద మీ అభిప్రాయం ఏందో, మీ అధిష్టానం యొక్క నిర్ణయం ఏందో చెప్పామని చెప్పాం. వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. వచ్చినటువంటి వి శ్రీనివాస్ గౌడ్ కానీ, అదేవిధంగా అద్దంకి దయాకర్ కానీ, హనుమంతరావు కానీ, చెరుకు సుధాకర్ గారు కానీ చాలామంది ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ యొక్క సాధన దీక్షలో మేము కూడా భాగస్వాములు అవుతాం, మీరు ఎలాంటి పిలిపించినా ముందు వరుసలో మేము ఉంటాం, ఖచ్చితంగా మీ యొక్క ఉద్యమానికి మా మద్దతు ఉంటుందని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళ యొక్క నాయకత్వం గిట్లా ఈ బీసీ రిజర్వేషన్ల పైన వాళ్ళ యొక్క అభిప్రాయానికి ఇట్లా ఎక్కడైనా గండి కొడితే మాత్రం ఖచ్చితంగా ఒక మహా ఉద్యమంగా తయారవుతుంది. ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో మీకు బీసీలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి
కేవలం స్థానిక ఎన్నికలే కాదు, విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో మేమెంతున్నామో మాకంతమైనటువంటి బాటా కావాలని చెప్పాం. అదేవిధంగా ఇదే సందర్భంలో ఈ రెడ్డి జాగృతి వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకేం కావాలో మీరు అడగండి, తప్పు లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా వాళ్ళ హక్కుల గురించి అడగొచ్చు, కానీ మిగతా వారి యొక్క హక్కులు కాలరాసం అంటే ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీ యొక్క జనాభా దామాష ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేయండి, కానీ బీసీ రిజర్వేషన్లు వద్దని చెప్పడానికి మాత్రం మీకు అర్హత లేదు. ఒకవేళ మొన్న క్షమించి వదిలిపెట్టినాం, ఇదే రిపీట్ అయితే మాత్రం ఖబర్దార్, మీకు అందరూ చెప్తా ఉన్నాం, ఈ యొక్క వేదిక ద్వారా చెప్తా ఉన్నాం, మీరు చాలా ప్రతిఘటనకు మీరు గురి కావాల్సినటువంటి సందర్భం వస్తుంది, మీకు మాకు అడ్డు కూడా కట్టేటువంటి పరిస్థితి వస్తుంది గ్రామాల్లో. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఒకే ఒక కమ్యూనిటీ, మిగతా కమ్యూనిటీలు ఎవరు కూడా అడ్డు చెప్పట్లేదు, కేవలం ఒకే ఒక కమ్యూనిటీ అడ్డు చెప్తా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా బుద్ధి మార్చుకొని మీరు బీసీలతో కలిసి రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.